జయలక్ష్మీనారాయణ. ఈ సంవత్సరం మనకి వచ్చే 6వ తారీఖు వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. మనకి వచ్చే 24 ఏకాదశుల్లో ఇది చాలా ప్రత్యేకమైనది. అందరూ ఏకాదశికి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటించలేని వారందరికీ కూడా ఈ నిర్జల ఏకాదశిని గనక సంవత్సరంలో ఒక్కరోజైనా ఆచరించగలిగితే వారికి అన్ని ఏకాదశులు అంటే 24 ఏకాదశులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుందని వేదవ్యాసుడే భీమసేనుడికి చెప్పాడు. ఎందుకంటే భీమసేనుడు భోజనం చేయకుండా అస్సలు ఉండలేకపోయేవాడు. అందువల్ల ఈ భోజనం చేయకుండా ఉంటే గనక ఆయన ప్రాణమే పోయినట్టుగా ఫీల్ అయ్యేవాడు. దానివల్ల ఆయనకి ఆహారాన్ని తీసుకోకుండా ఏకాదశి చేయలేకపోవడం వల్ల నిర్జల ఏకాదశి చేస్తే గనక ఈ ఒక్కరోజు వ్రతాన్ని చేస్తే నీకు ఏకాదశి వ్రతం చేసిన ఫలితం లభిస్తుందని వేదవ్యాసుడు తెలియచేయడం జరిగింది. అంటే మనందరిలో ఎవరికైనా కనుక షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లా ఏవైనా రకరకాల వ్యాధుల వల్ల చేయలేని వారు చాలామంది అనేకం. వారందరికీ ఏకాదశి ఫలితం లభించదా అంటే కనుక వారందరికీ కూడా ఏకాదశి ఫలితం లభిస్తుందిట అని మనకి దీని ద్వారా ఈ కథనం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఈ 6వ తారీఖు వచ్చే ప్రత్యేకమైన రోజుని మనం ఒక 3 విషయాలు ఖచ్చితంగా చేయాలి అని మనం అనుకుంటే మనకి ఈ ఏకాదశి యొక్క ఫలితం అనేకంగా మనకి చేరుతుంది. దేవతలకే సార్వభౌముడైన ఆ శ్రీమన్నారాయణుడికి పరమ ప్రీతిపాత్రమైనది ఏకాదశి. అలాంటి ఏకాదశి వ్రతాన్ని ఆ రోజున ఆచరించేటప్పుడు మనం ఖచ్చితంగా నారాయణ నామస్మరణ చేయాలి. అందుకని వీలైతే హరే రామ హరే కృష్ణ జపం చేయడం కానీ, లేకపోతే శ్రీరామ రామ రామేతి అనే జపం చేయడం కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణంతో ఆ రోజంతా గడపడం కానీ, అష్టాక్షరి మహామంత్ర ఉపదేశం జరిగిన వారంతా పొద్దునుంచి సాయంత్రం వరకు వీలైతే అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేయడం కానీ, ఎందుకంటే మనం ఆహారం తీసుకోం కాబట్టి మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవడానికి భగవదర్పణం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మనము భగవదర్పణం చేస్తామో అది అమృతతుల్యమైన ఆనందమయ మనసు ఆత్మ అన్నీ నిర్మలంగా అయిపోతాయి. కాబట్టి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి మన శరీరము ఆనుకూల్యత చెందుతుంది. కాబట్టి మీరు చక్కగా నామస్మరణ చేయవచ్చు. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసి వీలైతే ఎవరికైనా ఆహారం లేని వారికి కానీ ఏదైనా అవసరమైన వారికి కానీ ఈ రోజున ఏదైనా దానము ఖచ్చితంగా చేయండి. దానము చేయడము. తర్వాత 3వది తులసీదేవి యొక్క విశేష సంకీర్తన అంటే తులసీదేవి ఆరాధన చేయడం. తులసీదేవికి చక్కటి ధూపదీప నైవేద్యాలని సమర్పించి తులసీ దళాన్ని శ్రీమన్నారాయణుడి యొక్క